ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి డివిజన్ ఎన్జిఓస్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మల్కాజ్గిరి టీడీపీ హడాక్ కమిటీ సభ్యుడు బిఎన్ రెడ్డి టీడీపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయనేత ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 100 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, స్నాక్స్, బిస్కెట్స్, ఇతరత్ర సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు. దివ్యాంగురాలైన 5వ తరగతి విద్యార్థిని అంజలికి వీల్ చైర్ను అందజేశారు. ఈ సందర్భంగా గద్దె విజయనేత మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సామాజిక సేవ నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామని, అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఎన్జిఓస్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్ రేతినేని వెంకటేశ్వరరావు, వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు మూర్తి, ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ కవిత, డివై జయమ్మ, లక్ష్మీ ప్రసన్న, మాధవి, విజయలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మనం అందరం కూడా సేవ యొక్క పరమార్థం, సేవా ధర్మాన్ని గురించి మనకి తెలియజేసే విధంగా చిన్నవాడైనా మరి ఎన్జిఓస్ కాలనీలో ఈ వనస్థలిపురంలో ఎవరికి ఎటువంటి అవసరమైనటువంటి వస్తువులను సమయానికి అందజేసి ఆ వస్తువుల యొక్క ప్రభావాన్ని వారికి ఉపయోగపడే విధంగా నిర్వర్తించడంలో గత కొన్ని సంవత్సరాలుగా మరి ఈ సేవని అందిస్తూ రాజకీయానికి సేవకి ముడిపెట్టకుండా సేవనే పరమార్థంగా ఎంచుకుని సేవ ద్వారా తన యొక్క అంతరార్థాన్ని మన యొక్క సమాజంలోని వ్యక్తులకు తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తున్న విజయనేతని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. కుర్రవాడైనప్పటికీ ఇటువంటి ఉద్దేశం అతనిలో కలగడం నేటి యువతకు ఎంతో అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి యువత కూడా ఇతన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఇటువంటి సేవ చేయడానికి ముందుకు రావాలని కూడా నేను యువతకు తెలియజేస్తున్నాను. ఇవాళ జిల్లా పరిషత్ మండల పాఠశాల ఎన్జిఓస్ కాలనీలో మరి ఒక వికలాంగురాలకు స్కూల్కి రావడం ఇబ్బంది అవుతుంది. అంజలి అనే చిరంజీవి మరి స్కూల్కి రావడం, వెళ్ళడం, నడవడం ఇబ్బంది ఉంది. ఆమెకు కాళ్ళకు ప్రాబ్లం ఉంది. అటువంటి ఆమె అవసరాన్ని గుర్తించి ఒక వీల్ చైర్ని ఇవాళ విజయనేత ఇవ్వగలిగాడు అంటే ఆ కుటుంబంలోని వారికి, ఆ అమ్మాయికి ఆత్మధైర్యాన్ని కలిగించాడు. తను నడవలేననే భావాన్ని తొలగించాడు. తను కూడా అందరిలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా ఆమె తన దినచర్యను ఎటువంటి ఇబ్బంది లేకుండా వీల్ చైర్ ద్వారా చక్కగా చేసుకునే అవకాశం కల్పించాడు. ఇది నిజంగా చాలా స్ఫూర్తిదాయకము. మరి ఇటువంటి సేవలు అవసరం ఉన్న వారికి చేయడం ధర్మము, పుణ్యము పక్కన పెడితే ఇవాళ ఈ సమాజంలో ఇటువంటి భావాలు ఉన్న వ్యక్తులు మనకు కావాలి. ఎందుకంటే ఎటు చూసినా, పేపర్ చూసినా మనకి అంతా ఈ హింస కలియుగ ప్రభావమా అన్నంతగా ఇవాళ రోజులు జరుగుతున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ సేవని గుర్తించి ఇటువంటి వారికి సహాయం చేయడం. మరి అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే స్కూల్లో మరి పిల్లలకి స్కూల్ ప్రారంభమైన వెంటనే పుస్తకాలు, పెన్నులు, రబ్బర్లు, వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఇతను ఈ విధంగా చేయడము, మరి ఇక్కడున్న టీచర్స్ కూడా వీరికి సహకరించి వారికి కావలసిన వస్తువులను విజయనేతకు తెలియజేసి స్కూల్ అభివృద్ధికి కూడా వాళ్ళు ఎంతో పాటుపడుతూ స్కూల్ అభివృద్ధిని కూడా కొనసాగిస్తున్నారు. ఈ విధంగా చేయడం ఈ సమాజానికి అవసరం. ఇలాంటి విజయనేత అంటే వ్యక్తులు మనకి కావాలి. వారిని మనం గుర్తించాలి. సమయం వచ్చినప్పుడు మన యొక్క అభిమానాన్ని విజయనేతకు తెలియజేయాలి. నేతలు అంటే ఎక్కడి నుంచో పుట్టరు, మనలోతో ఉంటారు. మనమే గుర్తించాలి, మనమే వాళ్ళని రాణించేటట్టుగా ప్రయత్నించాలి. వారి సేవలను మనం ఉపయోగించుకుంటూ వారిని ప్రగతి పదానికి తీసుకెళ్ళాలి. మరి ఇటువంటి సభలో నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయనేతకి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేసి భవిష్యత్తులో రాణించి మరి అతనికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి చక్కగా అందరితో మమేకమై తను ముందుకు వెళ్తూ తనతో పాటు సమాజాన్ని నడిపిస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.